మాత్రే నమః. ఈ సంవత్సరం చివరి అమావాస్య సోమవతి అమావాస్య ఎప్పుడు వచ్చింది? ఈరోజు ఏ పరిహారం చేయాలి? ఏ పరిహారం చేస్తే ఎటువంటి దోషాలు తొలగుతాయి? ఇప్పుడు తెలుసుకుందాం. సోమవతి అమావాస్య స్థానాలకు ప్రత్యేకత ఏమిటి? సోమవతి అమావాస్యకి ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. సోమవారం వచ్చింది అమావాస్య కారణంగా దీన్ని సోమవతి అమావాస్య అని పిలుస్తారు. బ్రహ్మముహూర్తంలో స్నానం చేసి దానం చేస్తే నైవేద్యం సమర్పిస్తే మంచిది. సోమవతి అమావాస్యకి సంబంధించిన మరికొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. సోమవతి అమావాస్య నాడు పవిత్ర నది స్నానం చేయడం వల్ల విశేషమైన ఫలితాలు పొందవచ్చు. శివుని అనుగ్రహం కూడా కలుగుతుంది. అమావాస్య ఎంతో ప్రత్యేకంగా భావిస్తారు. పితృదోషాలు ఏదైనా ఉంటే అమావాస్య నాడు పితృతర్పణాలు ఇవ్వడం వల్ల దోషాలు తొలగుతాయి. ఎవరి జాతకంలో అయినా పితృదోషాలంటే వారు అమావాస్య నాడు పరిహారాలు పాటించడం పితృదోషం నుంచి సమస్యల నుంచి బయటపడవచ్చు. సోమవతి అమావాస్య నాడు పితృదేవతను సంతోషపెట్టవచ్చు. సోమవతి అమావాస్య ఇప్పుడు వచ్చింది. డిసెంబర్ 30వ తేదీన అమావాస్య తిథి డిసెంబర్ 30 ఉదయం 4 గంటలు మరునాటి రోజు ఉదయం 3:50 వరకు ఉంటుంది. సూర్యాస్త సమయం వరకు ఉంది కాబట్టి డిసెంబర్ 30న సోమవతి అమావాస్య వచ్చింది. పితృదేవతలను సంతోషపెట్టడానికి సోమవతి అమావాస్య నాడు ఏమి చేయాలి? పితృదేవతలు ప్రశాంతంగా ఉండడానికి, శాంతించడానికి సోమవతి అమావాస్య నాడు వీటిని పాటించడం మంచిది. ఉదయాన్నే నిద్రలేచి తర్పణాలు ఇవ్వవచ్చు. సోమవతి అమావాస్య నాడు పితృదేవతలు సంతోషపెట్టడానికి నల్ల నువ్వులు దానం చేయవచ్చు. రావి చెట్టుకు నీళ్లు పోసి రావి చెట్టు చుట్టూ 7 ప్రదక్షిణాలు చేస్తే మంచిది. ఆవాల నూనె లేదా నల్ల నువ్వులతో దీపం వెలిగిస్తే పితృదేవతలు శాంతిస్తారు. పితృదేవతల అనుగ్రహం కూడా మనకు కలుగుతుంది. పితృ చాలీసాను పఠించడం దేవతలు సంతోషపడతారు. బ్రాహ్మణులకు భోజనం పెట్టడం లేదా ఏవైనా దానం చేస్తే కూడా మంచి ఫలితాలు పొందవచ్చు. నల్ల నువ్వులు, పెరుగు, పాలు, దుప్పట్లు, పప్పులు మొదలైన వాటిని కూడా ఈరోజు దానం చేయవచ్చు. సోమవతి అమావాస్య నాడు ఇలా కూడా చేయవచ్చు. సోమవతి అమావాస్య నాడు పితృదేవతలకు నైవేద్యం సమర్పించి ఆనందం కలుగుతుంది. జీవితంలో సంతోషం ఉండవచ్చు. అమావాస్య నాడు శివునికి మృత్యుంజయ మంత్రం పఠించడం కూడా విశేషమైన ఫలితాలు పొందవచ్చు. సంతోషపడితే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి మన వంశాభివృద్ధి కూడా కలుగుతుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.